ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Hi, sir. హలో. Sir, early in the morning, I have this long message group lo saying ki eppudu hard working ఎప్పుడుకి I'll get back గుర్తింపు రాదు. ఎప్పుడు హార్డ్ వర్క్ పే అవ్వదా, పే బ్యాక్ అవ్వదా, ఎంత కష్టపడ్డా మార్కెట్లో ఎంత స్ట్రాంగ్గా నిలబడ్డా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకున్నా కూడా ఏం దరిద్రం ఏమో అస్సలు ఆ పుష్ బ్యాక్ అనేది రావట్లేదు. అసలు విల్ ఎవర్ మై హార్డ్ వర్క్ విల్ ఎవర్ పే బ్యాక్ అని ఒక డిమోటివేటెడ్ మెసేజ్ చూసాను. సో దానికి నాకు తోచిన సమాధానం అని చెప్పేసి ఇంక పూర్వజన్మది ఉంటుంది. సో ఈ జన్మలో కంప్లీట్ యువర్ డెట్స్, గో ఫార్వర్డ్, వర్క్ హార్డ్, అప్పుడు ఎక్కడో అక్కడ యూ విల్ ఫైండ్ ద రిజల్ట్ అని నేను చెప్పినా కానీ నా ఇన్స్టెంట్ సాటిస్ఫై అవ్వలేదు సార్. ఏదో చెప్తున్నాను వాళ్ళని మోటివేట్ చేయడానికి అనిపించింది. సో అసలు హార్డ్ వర్క్ పే బ్యాక్ అవుతుందా, అవ్వదా? యా, హార్డ్ వర్క్ ముందు అర్థం చేసుకున్నాము. కష్టంగా చేసే పని కాదు, పనిలో కొన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలని మనం అగ్రీ చేసి వర్క్ చేయడం. సపోజ్ నేను డాక్టర్ అయితే నాకు నైట్ డ్యూటీస్ పడతాయి అండ్ దట్ ఈస్ హార్డ్. ఎవరికైనా నిద్రపోగొట్టుకుని నైట్ డ్యూటీలో కూర్చోవాలంటే కష్టం అవుతుంది. నాకు సడన్గా ఎమర్జెన్సీ కాల్స్ వస్తే సర్జరీస్కి వెళ్ళాలి, అగ్రీడ్. ఆ టైంలో హార్డ్గా అనిపిస్తుంది, కానీ ఐ డూ ఇట్ బికాస్ దట్స్ మై వర్క్. ఓకే, అక్కడ నేను స్మార్ట్గా తెలివిగా వేరే వాళ్ళకి ఇచ్చి చేయలేను. సో హార్డ్ వర్క్ అనేది కొంత మనకు నచ్చిన వర్క్లోనే కొన్ని హార్డ్ థింగ్స్ ఉంటాయి. నేను రికార్డ్ బుక్లు రాయాలి అంటే కాలేజ్ పిల్లలకి అబ్బా రికార్డ్ బుక్స్ రాయాలా అనిపిస్తుంది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద వర్క్. సో దట్ కైండ్ ఆఫ్ హార్డ్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఒక మనిషి హార్డ్ వర్క్ చేస్తూ సక్సెస్ కావట్లేదు అంటే డైరెక్షన్ లేదు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. దారి క్లారిటీ లేకపోవడం, గోల్ క్లారిటీ లేకపోవడం వల్ల ఎవరు ఏ హార్డ్ వర్క్ చేస్తున్నా అందులో సక్సెస్ కారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ వీడియో చూసాక దే షుడ్ ఫస్ట్ సిట్ డౌన్. 5 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలి, 10 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలి, అండ్ బ్రూటల్ సర్జికల్ ట్రూత్ అంటారు. అంటే నేను ఒక రోగమైన పార్ట్ని కట్ చేసేస్తా, అది ఉంచుకొని అయ్యో సర్లే కొంచెం చూద్దాంలే అని వదల, కుళ్ళిపోయిందంటే తీసేయాలి, ఫినిష్. అలాగా సర్జికల్ ప్రెసిషన్తో మనము క్లియర్గా మన గోల్ రాసుకోవాలి. ఎందుకు చేస్తున్నా, ఎందుకు ఈ ఫీల్డ్లో ఇలా కొట్టుకుంటున్నా 15 ఏళ్ల నుంచి, ఆ 5,000 వాడు బాస్ పెంచితే ఆ 2,000 పెంచితే అనే దాంట్లో ఎందుకుంటున్నా, ఇంకొక 2,000 శాలరీ హైక్ అయితే అండి అబ్బా ఇంకొక 5,000 ఎందుకుంటున్నా, దీనివల్ల నాకేమొస్తుంది. ఈ క్లారిటీ ఆఫ్ గోల్ ఫస్ట్ నేను 5 ఏళ్ళ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు బీ దేర్ అనే క్లారిటీ మనకు చాలా అడ్డొస్తుంది. అంటే ఫ్యామిలీ, అంటే పిల్లలు, అంటే మనకు అది లేదు కదా, అంటే మనకి ఇంగ్లీష్ రాదు కదా, ఇది చాలా చెప్తారు. అన్నీ పక్కన పెట్టి ముందు గోల్, అసలు నేను ఏం అవ్వాలనుకుంటున్నా, నాకు ఏదో అవ్వాలనుకుంటే ఏమవుతారు, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, నీ గోల్ యొక్క ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ క్లారిటీ ఉండాలి. ఓకే, స్టెప్ బై స్టెప్ క్లారిటీ. నేను ఒక 10 ఏళ్ల తర్వాత ఇది, ఆ ప్రాసెస్ అంతా హార్డే. అది చేయడం మనకి ఇష్టం ఉండకపోవచ్చు. కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళ టిపికల్ బాస్లతో పనిచేయాలి. నేను అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఇవన్నీ వెళ్తా. ఓకే, నా గోల్ ఇక్కడి నుంచి నేను విజయవాడ పోవాలి అనుకున్నాను అనుకోండి, ఆ దారిలో గోతులున్నా, రోడ్డు బాగాలేకపోయినా, టైర్ పంచర్ అయినా, డ్రైవర్ ప్రాబ్లం చేసినా పోవాల్సిందే. సో గోల్ క్లారిటీ ఉంది, నాకు అన్ని ఆప్షన్స్, స్పీడ్ బ్రేకర్లు వస్తాయని తెలుసు. ప్రతి స్పీడ్ బ్రేకర్ దగ్గర కూర్చుని ఏడవను, ఎందుకంటే ఈ స్పీడ్ బ్రేకర్ నాకు వస్తుంది తెలుసు, నా బాస్ ఎవరు తిడతాడు తెలుసు, నాకు శాలరీ లేట్ పడుతుంది తెలుసు, నాకు ఇవన్నీ జరుగుతాయి. బట్ నా గోల్ ఏంటి, నేను 5 ఏళ్ల తర్వాత ఈ కంపెనీని వెంటబడాలి, ఉండిపోరా వెళ్ళకరా అని వెంటబడాలి. యాక్సెప్ట్ కాదు, ఛాలెంజ్ ఇట్. అసలు అబ్సల్యూట్ ఛాలెంజ్ ఇట్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. నేను ఉండడం ఆ కంపెనీకి, ఆ వర్క్కి అప్రిషియేషన్ అవ్వాలి, నేను ఉండడం ఆ వర్క్ ఇంపార్టెన్స్ పెంచాలి. అది దాన్ని గనక ఆలోచించుకుంటే ఎవరి హార్డ్ వర్క్ వేస్ట్ కాదు. థర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నువ్వు సేమ్ రొటీన్ చేస్తున్నావు అంటే చూడడం. ఓకే, 4 సినిమాలు ఒకే టైప్లో తీస్తే 5th సినిమా చూడరు. నువ్వు ఒకే రొటీన్గా నేను అన్నీ తెచ్చాను, అన్నీ చేశాను, ఏదో మిస్ అవుతాం, జనాలు నువ్వు చూడట్లేదు నేను. సో నీ వర్క్లో జనాలు నిన్ను చూడడానికి, డబ్బు గురించి మనం వర్క్ విషయంలో మాట్లాడుకున్నప్పుడు నీ వర్క్కి ఇంకా నో రీప్లేస్మెంట్ అనే చోట ఆటోమేటిక్ ఉంటుంది.
వర్క్కి నో రీప్లేస్మెంట్. నేను చేస్తే అక్కడ ఒక చోటండి ఇడ్లీ ఉంటుందండి అని పోతారు. ఓకే, నీవు స్పెషాలిటీ ఉండి తీరాల్సిందే. దట్ స్పెషాలిటీ ప్రతి వ్యక్తిలో వాట్ ఈజ్ యూ అనేది డెవలప్ చేసుకోవాలి. ఆ పనికండి అతనే కరెక్ట్ అని అనిపించుకున్న రోజున నీకు వాల్యూ ఇలా పెరుగుతుంది, వెంటబడతారు. సో దట్ టైం యూ విల్ రియలీ చేంజ్. మన గోల్స్, మన ఆలోచన అన్నీ మారిపోతాయి. చాలామంది చేయరు అది. నేను అంతే, అందరూ చదువుతున్నట్టే నేను చదువుతున్నానండి, అందరూ మెటీరియల్ కొనుక్కున్నారు నేను కొనుక్కున్నానండి. వాట్స్ యువర్ స్పెషాలిటీ, అది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఫోర్త్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, కారణాలు చెప్పకూడదు. సంథింగ్ హ్యాస్ టు బి డన్, మిలిటరీ రూల్లా పెట్టుకోవాలి. నేను పొద్దున 5కి లేస్తా అంటే లేస్తా, అంటే నిన్న నైటు బాగా లేట్ అయిపోయింది, నో రీజన్స్, నేను 5కి లేస్తున్నా. నైట్ బాగా లేట్ అయిపోతే దాన్ని కాంపెన్సేట్ చేస్తాను, పనిష్మెంట్ తీసుకుంటాను, బట్ ఐ విల్ డూ ఇట్. ఇది ఎందుకు పనిచేస్తుంది అట్లా, మన బాడీకి మనమే ట్రైన్ చేసేస్తాం. ఏమని ట్రైన్ చేసేస్తాము, అమ్మ వీడు అనుకున్నాడంటే చేస్తాడు రా బాబు, ఈమె అనుకుందంటే చేసేస్తుంది రా బాబు అని నీ బాడీ నమ్మిందంటే ఈ ప్రపంచం నమ్మి తీరుతుంది. ఒక మాట ఇచ్చి అతను చెప్పాడంటే ఆ మాట మీద నిలబడతాడండి అని వచ్చింది అనుకో, ఫర్గెట్ అబౌట్ ద వరల్డ్, నీ బాడీ అలర్ట్ అయిపోతుంది. అమ్మ వీడు పెట్టుకున్నాడా, పొద్దున్న లేస్తాడని లేచేస్తాడు అన్ని బాడీ నమ్మించాలి. దట్ షుడ్ బి యువర్ గోల్ అండ్ ఎజెండా. అలాంటి వాడికి హార్డ్ వర్క్ ఈజీ అయిపోతుంది, హార్డెస్ట్ థింగ్స్ దగ్గర రావడం స్టార్ట్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ట్రై, నేను వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ, జస్ట్ ట్రై. మీరు అదే దాంట్లో ఉండిపోయి, అదే కంపెనీలో ఉండిపోయి 10 ఏళ్ళ నుంచి ఉండిపోతున్నారా, మీకు 4-5 వేల కోసం కష్టపడిపోతున్నారా, ప్లీజ్ డూ మై టెక్నిక్. లర్న్ నాలెడ్జ్ పెంచుకుంటూ పోండి ఆ ఫీల్డ్లో. ఆ ఫీల్డ్లో మీకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ ఇంకెవ్వరికీ తెలియకూడదు. అంత చదవాలి, అంత తెలుసుకోవాలి, అంత స్కిల్ డెవలప్ చేయాలి. మనకి తెలియకుండానే చాలా చాలా పవర్స్ మనకు వచ్చేస్తాయి. అందుకే విద్యకి అంత వాల్యూ. సో నీకు హార్డ్ వర్క్ ఎప్పుడు, ఇట్ విల్ నెవర్ గో వేస్ట్, నెవర్ ఎవర్. నువ్వు హార్డ్ వర్క్కి డైరెక్షన్ పెట్టక, హార్డ్ వర్క్లో కొన్ని కాంప్లికేషన్లు వస్తే దాని దగ్గర కూర్చుని ఏడవకుండా ఉంటే అన్నీ బాగుంటాయి. అది చెయ్యాలి. ఓకే, ఇందులో కొన్ని జనరలీ పబ్లిక్ షూట్అవుట్ చేసే పాయింట్స్ ఒక 2-3 చెప్తా. అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, మేము ట్రై చేస్తున్నా కానీ వాళ్ళెవరూ కోఆపరేట్ చేయట్లేదు అని వస్తుంది. సో ఇతరులు ఇందులో లేరు. ఇతరులను అడ్డు పెట్టుకుని ఉన్నాము అంటే వాళ్ళని దాటి వెళ్ళే ధైర్యం మనకి లేదు. నేను చేస్తానండి కానీ మా ఆయన కోఆపరేట్ చేయట్లేదని అన్నారా, మీ ఆయనకు వార్నింగ్ ఇచ్చేటట్టు ఉండాలి. మా ఆవిడ ఒప్పుకోదండి అని మీ ఆవిడ భయపడాలి. దట్ అమ్మో వీడు పని మీద ఉన్నాడంటే మాత్రం హీస్ బిగ్, వీ విల్ డూ ఇట్ కరెక్ట్లీ అనే నమ్మకం తెప్పించాలి వాళ్ళకు కూడా. నేను అంటాను, దేవుడే భయపడిపోవాలి. దట్ వీడికి నేను వరాలు ఇవ్వకపోతే ఇంకెవడికి ఇస్తాను అని దేవుడికే అనిపించాలి. అలా చేయాలి. ఏదైనా తపస్సు అంతే. ఏదైనా వర్క్లో ఉంటే నిజంగా టెస్ట్ చేసేస్తాడు. ఇట్లా నీకు అలా తపస్సు చేస్తుంటే చుట్టూ పుట్టలు కట్టే బ్రహ్మదేవుడు దిగొస్తారంటే అర్థమేంటి తెలుసా, నీ పని ఎందుకు అయిపోతుందంటే, అమ్మో ఆయన అనుకున్నాడంటే వదళ్ళు, చేసి తీరుతాడు అనే ధైర్యం మనకు రావాలి. దెన్ ఐ థింక్ హార్డ్ వర్క్ విల్ పే బ్యాక్. నీ హార్డ్ వర్క్ డైరెక్షన్ ఉందా లేదా? నాకు హార్డ్ వర్క్ చాలామంది చెప్పేది, నేను ఇప్పటికీ కూడా బస్సులోనే వెళ్ళి వెళ్ళకు, నీకు బస్సుకు కావాల్సిన అమౌంట్ సంపాదించుకో, ఇంకో దాంట్లో తెలివి వాడు. భగవంతుడు ఇచ్చిన మైండ్, నీకు మైండ్ 4 కాంపోనెంట్స్లో ఇంటెలిజెన్స్ ఈజ్ 1 కాంపోనెంట్, దాన్ని వాడు. నేను చిల్లర విషయాలకి హార్డ్ వర్క్ పెట్టి, అదే నేను హార్డ్ వర్క్. ఒక ఆయన మొన్నడు సైకిల్ తొక్కుతూ వెళ్ళేవాడినండి 25 కిలోమీటర్లు. ఎందుకు షిఫ్ట్ అవ్వ దగ్గరలో? నీ స్ట్రెంగ్త్, నీ ఎనర్జీ అంతా కొన్ని ఇంపార్టెంట్ విషయాల మీద స్పెండ్ చేయాలి. కట్ చేసుకో, ఓ రోజు ఒక పూట తిండి కట్ చేసుకుని నీ పని మీద పెట్టు ఫోకస్. దట్ ఈస్ హౌ యూ లెర్న్, దట్ ఈస్ హౌ యూ గ్రో. అలా చేయరు, కారణాలు చెప్తాం. అంటే అక్కడంటే మా నాన్నకి దగ్గరగా ఉంటుందని, నో రీజన్స్. చెయ్యాలి అని గోల్ మీద కూర్చున్నప్పుడు కూర్చోవాలి, అంతే. సో ఏ జన్మ దరిద్రం, లేకపోతే మా పూర్వజన్మలో డెట్స్ ఏమో అట్లా అది ఎక్స్క్యూజా, అందులో నిజం ఉందా, దాన్ని ఎట్లా క్లియర్ చేసుకో? ఆ పూర్వజన్మ కర్మల వల్ల ఇలా ఆలోచిస్తాం. ఏముందిలే మా నాన్నే నాకు కోఆపరేట్ చేస్తుంటే, అదే గనక అప్పుడే గనక నేను చదివేసి ఉండుంటే, ఆ టైంలో కోవిడ్ రాకపోయి ఉండుంటే, నా కర్మ సార్, టైం బాగాలే సార్ అంటారు.
టైం బాగాలేదురా అని అనుకోవడమే టైం బాగాలేంతనం. ఓకే, మన కర్మ మన అలాగే తింటుంది. దట్ ఏదో కారణం వస్తుంది. ఆ రోజు నాకు ఆమె మాట్లాడిన మాటలు నచ్చక వచ్చేసాను. ఒక ఆయన నాకు ఇలాగే చెప్పాడు, నేను శబరిమల కొండకి వెళ్ళి రష్లో ఉండిపోయానండి, నేను అయ్యప్పకి చెప్పేశాను ఈ కొండకి ఇంకెప్పుడు రాను అని అన్నాడు. ఎవరికి నష్టం? సిల్లీ కదా. ఎవరికి నష్టం? ట్యాప్ మీద అలిగి చేయగడుకోవడం మానేశాడు అన్నట్టు. అలాగా ఫూలిష్ పీపుల్కి కర్మ అలా అంటుకుంటుంది. ఏదో కారణం చెప్తారు, ఏదో చెప్తారు, నీకేం తెలుసు బావా సింతేగా, అన్నీ పక్కన పెట్టే, ఓ 2 ఏళ్ళు కష్టపడు, రానప్పుడు చూద్దాం. అన్నీ ట్రై చేసేసి నేను అన్నాక ప్రాసెస్ రాసేసుకుని అవన్నీ ట్రై చేసి టిక్కులు కొట్టాక అప్పుడు కాకపోతే దేవుని తిడదాం. అంతవరకు అందులో అంటే కానీ అని అనుకుంటూ టైం వేస్ట్ చేయదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవ్రీవన్ హ్యాస్ టు లెర్న్ దిస్. దట్ నేను హార్డ్ వర్క్ సెన్స్ లేకుండా దాని మీద పెట్టను. హార్డ్ వర్క్ నా వర్క్లో పెడతాను, నేను ఇంప్రూవ్ అవ్వడంలో పెడతాను, నా రిలేషన్షిప్స్లో పెడతాను, నా డబ్బులో పెడతాను, నా డెవలప్మెంట్కి పెడతాను. అయ్యి తీరుతుంది. చూస్తే కొంతమందికి లక్ కలిసి వస్తున్నట్టు ఉంటుంది. అట్లా ఎప్పుడు ఆలోచించకూడదు. నువ్వు అనుకున్నట్టుగా నీకు ఇది హార్డ్ వర్క్, వాడికి ఇంకోటి ఏదో హార్డ్ వర్క్ ఉంటుంది. వాడికి అదే ఫీలింగ్ ఉంటుంది, అన్నీ బాగున్నాయి కానీ నా కొడుకు బాగుంటే అని ఉంటుంది. దట్స్ హౌ యువర్ కర్మ విల్ బ్లాక్ యూ అండ్ స్టాప్ యూ. సో కమ్అట్ ఆఫ్ ఇట్. అండ్ ఇవన్నీ కూడా నీ మైండ్ నీతో లేనప్పుడు ఇవన్నీ పనిచేస్తాయి. మేము ఆస్ట్రాలజికల్గా కానీ వాస్తు పరంగా కానీ ఎప్పుడు అవి ఎఫెక్ట్ చేస్తాయి తెలుసా? ఇది తోడు లేనప్పుడు. నీ ఆలోచన విధానం నీకు కరెక్ట్గా తోడుంటే అవన్నిటింట జరిపి రావచ్చు. కానీ అవన్నీ ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే నమ్మరు. చెప్పిన నీకు ఆస్ట్రాలజికల్గా నీకు శుక్రుడు వీక్ ఉన్నాడు, కుజుడు చాలా పిరికిగా చేయలేక అలా ఉన్నాడు, వీక్నెస్తో ఉన్నాడు అనుకోండి, తెలియకుండా మనకు అలాంటారా చెప్పడం ఈజీ. వాడికంటే డబ్బులు ఉన్నాయి సార్, వాళ్ళ నాన్న సపోర్ట్ ఉంది సార్, ఈ టైప్లో చెప్తావు. నువ్వు ఎప్పుడైతే వీటి నుంచి బయటకు వస్తావో, రావాలనుకుంటావో, దెన్ దారి ఇట్లా ఓపెన్ అవుతుంది. చాలామంది గోడని కొట్టి డోర్ చేయాలనుకుంటారు. పక్కనే డోర్ ఉంటుంది, పుష్ చేయాలంతే. సో నీకు ఎక్కడ హార్డ్ వర్క్ వాడుతున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్. దానికి గోల్ కావాలి. గోల్ ఇంపార్టెంట్. నేను ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాలి కానీ పాకుతూ వెళ్తానండి, కాళ్ళు ఉన్నాయి కానీ వాడనండి అంటే లేట్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఈ జనరేషన్కి ఈ వీడియో నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ.